బ్రేకింగ్ న్యూస్ రేపటితో ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. కాసేపట్లో కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరగనుంది. అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఆశావహులు మకాం వేసిన పరిస్థితులున్నాయి. 4 స్థానాలకు ఆశావహులు భారీగా పోటీ పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ సామాజిక వర్గాలకు ఎమ్మెల్సీలు కేటాయించే అవకాశం ఉంది. ఒక స్థానం కోసం ఇప్పటికే రాహుల్ గాంధీతో సిపిఐ నేతలు చర్చలు జరిపారు. అయితే ఇప్పుడు కాకుండా గవర్నర్ కోటాలో సిపిఐకి ఎమ్మెల్సీ స్థానం కేటాయించాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. మరోవైపు 4 స్థానాల్లో మహిళలకు కూడా అవకాశం ఉంటుందని చర్చ నడుస్తోంది. ఆ రేసులో విజయశాంతి, సునీతారావు ఆశలు పెట్టుకున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ స్థానానికి గట్టి పోటీ నెలకొంది. ఓవరాల్ గా ఎమ్మెల్సీ రేసు జాబితాలో వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హరకర వేణుగోపాల్, జీవన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్, బండి సుధాకర్ గౌడ్, చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. నలుగురు అభ్యర్థులను ఖరారు చేస్తూ ఏఐసీసీ నుంచి వాళ్ళ రాత్రికల్లా ప్రకటన రావాల్సి ఉంది. లేదంటే అభ్యర్థులకు మాత్రం వ్యక్తిగతంగా సమాచారం పంపుతుందని, నామినేషన్లో దాఖలు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నం కావాల్సిందిగా సూచిస్తుందని సమాచారం. పీసీసీ నుంచి గత వారమే ఒక్కో స్థానానికి 3 పేర్లను ప్రతిపాదిస్తూ లేఖ ఏఐసీసీకి వెళ్లింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరీల్లో పేర్లు వెళ్లాయి. వీరిలో ఎవరి పేర్లు ఖరారవుతాయనే ఆసక్తి నెలకొంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సహా కీలక నేతలు ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉండగా ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోనున్నారు. సాయంత్రం కల్లా తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏఐసీసీ నేతలు ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థులపై సాయంత్రం కల్లా ఒక క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందా? ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎటువంటి చర్చలు జరపబోతున్నారు అనుకోవచ్చు? రైట్ రాధిక, ఈరోజు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మరి కాసేపట్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరబోతున్నారు. 11:45 ఢిల్లీ చేరుకున్న తర్వాత తన అధికారిక నివాసానికి వెళ్తారు. దాని తర్వాత కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరగబోతోంది. ఇప్పటికే గుజరాత్ పర్యటనలో ఇటు రాహుల్ గాంధీ ఉన్నారు. కేరళ పర్యటనలో కేసీ వేణుగోపాల్ ఉన్న నేపథ్యంలో వీరు ఇరువురు కూడా మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. కేసీ వేణుగోపాల్తో కీలక సమావేశంలో పాల్గొనబోతున్న సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, భట్టి విక్రమార్క, ఈ నలుగురు కూడా కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ కాబోతున్నారు. గత కొంతకాలంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఆశావాహులు ఇప్పటికే ఢిల్లీలో మకామేసి అధిష్టాన పెద్దను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేను కలిసి వారికి ఒక్క అవకాశం ఇవ్వాలి, వారిని కూడా పరిగణనకు తీసుకోవాలంటూ కూడా వినతి పత్రాలు సమర్పించారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం మేము కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఒక అవకాశం కల్పించాలంటూ కూడా ఇప్పటికే అధిష్టాన పెద్దలను కలిశారు. ఇప్పటికి ఇంకా ఢిల్లీలోనే వారందరూ కూడా మకాం వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు తుది నిర్ణయం తీసుకునేందుకు కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశం జరగబోతుంది. ఎస్సీ, ఎస్టీ, అలాగే బీసీ, ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఈ 4 సామాజిక వర్గాలకు సంబంధించి కూడా 4 స్థానాలు కేటాయిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ సిపిఐకి ఇస్తే మాత్రం ఇక 3 స్థానాలు మాత్రమే మిగులుతాయి. సిపిఐకి ఇస్తారా లేదని కూడా దానిపై కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. కానీ సిపిఐకి ఇవ్వద్దు, నెక్స్ట్ గవర్నర్ కోటాలో సిపిఐకి ఒక స్థానం కేటాయించాలంటూ కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా అధిష్టానం పెద్దలకు సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీతో సిపిఐ నేతలు చర్చించినట్లుగా జాతీయ నేతలు కొంత సమాచారం అయితే అందుతోంది. దానికి సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ 4 స్థానాలు కాంగ్రెస్ నేతలకు ఇవ్వాలని చెప్తున్నారు. ఇక గత వారమే ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించి 3 స్థానాలను 3 పేర్లను అభ్యర్థుల పేర్లను పంపించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి వడపోత చేసి ఫైనల్గా 4 ఫైనల్ చేయబోతున్నారు. దాంట్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నారు. ఇటు బీసీ సామాజిక వర్గానికి, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి కానీ, షబ్బీర్ అలీ మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన షబ్బీర్ అలీ కానీ, మరోవైపు హరహర వేణుగోపాల్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన హరహర వేణుగోపాల్, వీరు 3 కూడా పోటీలు ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన గట్టి పోటీ ఇస్తున్న నేతలు కూడా ఉన్నారు. ఇటు జీవన్ రెడ్డి కానీ, సామ రామ్మోహన్, మరోవైపు ఇటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి చరణ్ కౌశిక్ యాదవ్, బండి సుధాకర్ గౌడ్, మరికొంతమంది సీనియర్ నేతలు జీవన్ రెడ్డి కానీ, ఇటు ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా పోటీలో ఉన్నారు. కానీ ఎవరికి ఈ అదృష్టం
దక్కపోతుంది, ఎవరికి ఈ ఎమ్మెల్సీ స్థానం కేటాయించబోతుంది అధిష్టానం అనే దానిపై మాత్రం ఇంకా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ అధికారికంగా దీనికి సంబంధించి అధికారిక సమాచారం తెలియాల్సింది. ఇక మధ్యాహ్నానికి అంటే 11:45 ఢిల్లీ చేరుకునే సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసీ వేణుగోపాల్తో ఎప్పుడు సమావేశం అవుతారు, దీనికి సంబంధించి ఎప్పుడు తుది నిర్ణయం వస్తుందనేది కూడా చూడాల్సింది. కానీ ఇప్పటికే కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఆశావాహులందరూ కూడా ఎవరికి వారు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న అద్దంకి దయాకర్ కూడా ఈసారి ఫైనల్ కాబోతుంది, ఆయనకి ఇస్తారంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంది. చూడండి మరి ఏం జరగబోతుంది. సాయంత్రం కల్లా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి రేపటితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఎప్పటిలోగా ఈ అభ్యర్థులను ప్రకటించబోతుందనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. రాధిక. థ్యాంక్ యూ శివ.